లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో గైస్, ఈరోజు మనం రియల్మీ నార్జో 10A అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది మనకి 2 వర్షన్స్లో లభిస్తుంది. ఒకటి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో, ఇంకొకటి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో. దీన్ని మీరు ఫ్లిప్కార్ట్లో పొందవచ్చు. చలో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది. బాటంలో కొన్ని స్పెసిఫికేషన్స్, మోడల్ పేరు, రియల్మీ బ్రాండింగ్ మనం చూడవచ్చు. ఇక్కడ మనం మేడ్ ఇన్ ఇండియా అని చూడవచ్చు. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అనే గ్రీటింగ్ కనపడుతుంది. ఇది సిమ్ ఇంజెక్టర్ టూల్. దీన్ని సైడ్లో పెట్టేద్దాం. పేపర్ వర్క్, ఫోన్ గైడ్ అనేది లభిస్తుంది. ఫోన్ ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఉంది. ఛార్జింగ్ కేబుల్ సైడ్లో పెట్టేద్దాం. ఇది వచ్చేసి 5V 2A ఫాస్ట్ ఛార్జర్. కేబుల్ మనం ఓపెన్ చేసి చూస్తే మైక్రో యూఎస్బి కేబుల్. ఇది టైప్ సి అనేది కాదు. టైప్ సి కేబుల్స్లో మనకి ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ చాలా హై ఉంటాయి. ఫోన్ అన్ప్యాక్ చేసేద్దాం. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ టెక్స్చర్ అనేది చూడొచ్చు మనం. చూడడానికి చాలా నీట్గా, ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. ఫోన్ మనకి స్క్రీన్ గార్డ్తో పాటు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫోన్ బూట్ చేసేద్దాం. స్క్రీన్ వచ్చేసి 20:9 HD+ డిస్ప్లే లభిస్తుంది. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే కాదు ఇది. ఫోన్ సైడ్స్లో చూస్తే మనం వాల్యూమ్ బటన్, స్లిమ్ స్లాట్స్ చూడవచ్చు. బాటంలో 3.5mm జాక్, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ అనేది చూడవచ్చు. రైట్ సైడ్లో పవర్ బటన్. ఫోన్ బూట్ అయ్యింది. స్టార్టప్ సెట్టింగ్ అయితే చేసేద్దాం. కెమెరా వచ్చేసి f1.12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ లభిస్తుంది. ఓకే, గెట్ స్టార్టెడ్. HD+ స్క్రీన్ అయినప్పటికీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అబౌట్ ఫోన్కి వెళ్ళి చూద్దాం. Android 10 లేటెస్ట్ వర్షన్ లభిస్తుంది. G70 ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి మనకి 50.6GB స్టోరేజ్ అవైలబుల్ ఉంది. రియల్మీ UI వర్షన్ 1.0. ఈ ఫోన్లో డార్క్ మోడ్ ఫీచర్ అనేది కూడా ఉంటుంది. కెమెరా టెస్ట్ చేసి చూద్దాం. పిక్చర్ క్లారిటీ అయితే చాలా బాగుంది. కలర్స్ బాగున్నాయి. జూమ్ ఎక్కువ చేసినప్పుడు పిక్చర్ కొంచెం పగిలినట్టు కనిపిస్తుంది. ఓవరాల్ కెమెరా క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. కొన్ని కెమెరా శాంపిల్స్ మీరు ఇప్పుడు చూడవచ్చు. HDR మోడ్, వితౌట్ HDR. లెఫ్ట్ సైడ్లో మీరు పోర్ట్రేట్ మోడ్ చూడవచ్చు. రైట్ సైడ్లో నార్మల్ మోడ్. సెల్ఫీ పోర్ట్రేట్, నార్మల్ మోడ్.
కలర్ ప్రొడక్షన్ అనేది బాగుంది. బ్రౌజింగ్ కూడా టెస్ట్ చేశాను, చాలా స్మూత్గా ఉంది బ్రౌజింగ్. సౌండ్ టెస్ట్ చేసి చూద్దాం. సౌండ్ క్వాలిటీ అనేది కూడా డీసెంట్గా ఉందని చెప్పొచ్చు మనం. పబ్జీ ఓపెన్ చేసి చూద్దాం. నా లెఫ్ట్లో ఉన్న ఫోన్ వచ్చేసి సామ్సంగ్ M30s, రైట్లో ఉన్న ఫోన్ వచ్చేసి నార్జో 10A. మీరు చూడవచ్చు రియల్మీ నార్జో 10A ఫాస్ట్గా లోడ్ అవుతుంది. మీరు డిఫాల్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్ చూస్తే బ్యాలెన్స్లో హై అల్ట్రా అనేది ఉంది. అదే మనం స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్లో చూస్తే మీకు హై వరకే ఉంటుంది, అల్ట్రా అనేది ఉండదు. ఈ G70 ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 665 కంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఒక గేమ్ ప్లే చేసి చూద్దాం. ఫోన్లో ర్యామ్ మేనేజ్మెంట్ కానీ మల్టీటాస్కింగ్ అనేది కానీ చాలా బాగుంది. మీరు చూడవచ్చు ఎటువంటి ల్యాగ్ కానీ గ్లిచ్ కానీ ఇక్కడ లేదు. పబ్జీ చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఒకవేళ మీరు గేమింగ్కి ఇంపార్టెంట్ ఇస్తే ఈ ఫోన్ మీరు ఏ డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఫోన్ ద బెస్ట్ అండర్ 10,000 అని చెప్పొచ్చు. కానీ దీంట్లో కొన్ని కాన్స్ చూడొచ్చు మనం. బ్యాక్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ మాత్రమే. స్క్రీన్ వచ్చేసి HD+ డిస్ప్లే. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్లో మీరు 720p వరకే వీడియోస్ చూడొచ్చు. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్లో మీరు వీడియో ప్లే చేయలేరు. బట్ HD+ డిస్ప్లేస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ హెచ్డీ డిస్ప్లేస్ కంటే HD+ డిస్ప్లేస్ బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. ఇంకో కాన్స్ వచ్చేసి ఇది మైక్రో యూఎస్బీతో వస్తుంది. మైక్రో యూఎస్బీలో ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ Type-C పోర్ట్ కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇంట్లో మనకి G70 ప్రాసెసర్ అనేది లభిస్తుంది. అది 10,000 బడ్జెట్ రేంజ్లో ద పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు గేమింగ్ కానీ మల్టీటాస్కింగ్ కానీ ఈజీగా చేయవచ్చు. దీంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా బాగుంది. ఇంకో బెనిఫిట్ వచ్చేసి దీంట్లో 5000 mAh బ్యాటరీ అనేది ఉంది. HD+ డిస్ప్లే అయినప్పటికీ స్క్రీన్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈ ఫోన్లో డ్యూయల్ వోల్ట్ సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. 2 4G సిమ్స్ కూడా ఒకేసారి వాడచ్చు. 10,000 రేంజ్లో ఫోన్ తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే, ఒకవేళ మీరు గేమర్ అయితే మల్టీటాస్కింగ్ హెవీ చేస్తారు అంటే ఈ ఫోన్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కెమెరాకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే మీరు ఇంకొంచెం మనీ స్పెండ్ చేసి వేరే ఫోన్ అనేది తీసుకోవచ్చు. బట్ ఈ ఫోన్లో కూడా కెమెరా క్వాలిటీ అనేది డీసెంట్గానే ఉంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ చూస్తే ఇది 10,000 రేట్లో ద బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ గురించి మీకు మరిన్ని డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ గుడ్ బై.